అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే తీసి గుర్తులో పెట్టు. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ రావణ్, మీరు చూస్తున్నారు రావణ్. ప్రతిపక్షం గురించి మాట్లాడితే చెవులు మూసుకోవాలి. నేటి రాజకీయ నాయకులు అవినీతి నిర్మూలన గురించి మాట్లాడితే కళ్ళు మూసుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడితే నోరు మూసుకోవాలి. కానీ మనం వారి గురించి నిజాలు మాట్లాడితే ముక్కు మూసుకోవాలి. ఈ రాజకీయ నాయకులకు జీతాలు ఎంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేకి నెలకి 1,50,000, తెలంగాణలో ఎమ్మెల్యేకి నెలకి 2 లక్షలు, ఒక ఎంపీకి నెలకి 2 లక్షలకు పైగానే. ఇదే ఒక కూలి పని చేసేవారు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే సంవత్సరం అంతా బానిసలా పనిచేయాలి. కబ్జా చేసిన స్థలాలను చూడడానికి, ఎస్కార్ట్ వాహనాలలో వెళ్లేందుకు, ట్రావెల్ అలవెన్స్, బినామీలతో మీటింగ్ పెట్టేందుకు మీటింగ్ అలవెన్స్. ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? ఈ రాజకీయ నాయకులకు ఇవి సరిపోక ఇంటి బాడుగా కూడా కట్టలేని పేదవారిని హౌస్ రెంట్ అలవెన్స్, ఈ విధంగా అనేక అలవెన్స్ తో పాటు పెన్షన్ కూడా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అధికారంలోకి వచ్చి సర్వాధికారాలు అనుభవించి అధికారం కూలిపోయాక నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? రాజధాని రైలు దాటి వెళ్ళాక తర్వాత వచ్చే కంపుల వీరి అవినీతి బయటపడుతుంది. అధికారంలోకి వచ్చేందుకు దేశ ఆదాయాన్ని మించి హామీలు ఇచ్చి అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. అధికారం వచ్చాక వాటి ఊసే రాకుండా జాగ్రత్త పడతారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రతిపక్ష నాయకుడు కుల రాజకీయాలు చేస్తున్నాడని చెప్తూ తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని వారి పేరు చివరన్న కుల తోకను మర్చిపోతారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇటు సమాజంలో పేద ఆడపిల్లలు నెలసరి టైంలో ప్యాడ్స్ కొనడానికి చిల్లర లెక్క వేస్తుంటే ఈ రాజకీయ నాయకుల కుటుంబాలు అమెరికా, లండన్లలో ఏసీ కార్లలో తిరుగుతారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడల్లా సరికొత్త పథకంతో సంవత్సరానికి 10,000 అకౌంట్లు వేసి వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. 1,00,000 రూపాయలతో ప్రచారం చేస్తారు. వీరు తలుచుకుంటే అల్లాని యేసుగాను, యేసుని రాముడుగాను, రాముని బుద్ధుడుగాను వారి సోషల్ మీడియాల ద్వారా చేయగలరు. కుక్క వలె బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. గుర్రమా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. ప్రతిపక్షాలకు వాళ్ళ తడాకా తెలియాలని సందు బందుల్లో మీటింగులు పెట్టి కోట్లు కుమ్మరించి మద్యం మరియు డబ్బు ఆశ చూపి ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా, లక్షలలో ప్రజలను పోగేసి వారి చావుకు సైతం వెనకాడరు. అధికారం వచ్చేందుకు ప్రజలతో, అధికారం వచ్చాక వ్యాపారస్తులతో షేకాండలు ఇస్తారు. స్కీముల పేరుతో స్కాములు చేయడానికి, ఈ పథకంతో ప్రజలకు ఎంత లాభమని కాకుండా పార్టీకి ఎంత లాభమని కేబినెట్ మీటింగులు పెడతారు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. రాజకీయాలు చేయమంటూనే కులాల పేరుతో పథకాలు పెడతారు. రే దండాలు పెట్టండి సార్కి. ప్రజా సమస్యలను విభజించి నిరుద్యోగులకు ఒక పథకం, ఆడవారికి ఒక పథకం, కార్మికులకు ఒక పథకం, వ్యాపారస్తులకు ఒక పథకం, ఈ విధంగా ఆకర్షణీయ రాజకీయాలు చేస్తారు. అధికారంలోకి వచ్చేందుకు నల్ల డబ్బును పెట్టుబడిగా పెట్టి అధికారం వచ్చాక 2 సంపాదిస్తారు. నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ప్రభుత్వ పథకాలు వేలం వేస్తూ, టెండర్లు పిలుస్తూ ఎవరు కొనాలి, ఎంతకు కొనాలి, ఎమ్మెల్యే మామూలు ఎంత, ఎంపీ వాటా ఎంత, ఈ విధంగా ముందే లెక్కలు వేస్తారు.
దానికి విరుగుతున్న కట్టడాలు, పగులుతున్న డ్యాములే సాక్ష్యం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేడు అమాయక ప్రజలు రాజకీయ నాయకుల తోలుబొమ్మలుగా మారుతున్నారు. ఒకరేమో సైకో అని, ఇంకొకరు 3 పెళ్లిళ్ళని, మరొకరు పప్పు అని ఒకరికొకరు నామకరణాలు చేసుకుంటారు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో వెన్నుపోటుదారుడు బాబాయి గొడ్డలి అతను ఎవరికి పుట్టాడో అడగండి సార్ లాంటి మాటలతో ఆర్పీకి వేసి వీరు నోరు కడిగినా శుభ్రం కాదేమో అనిపిస్తుంది. ఈ రాజకీయ నాయకులు ప్రజల కోసం తల్లి, చెల్లి, భార్య, పిల్లలను బూతులు తిట్టుకుంటూ వెన్నుపోటు, గొడ్డలి వేటుకు సైతం వెనకాడని ఈ ప్రజా నాయకులను భారత రత్నకు మించిన పురస్కారం ఇవ్వాల్సిందిగా ఈ ప్రజల తరపున కోరుతున్నాం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. నేడు ప్రత్యర్థులుగా ఉండి ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న ఈ రాజకీయ నాయకులు అవసరమైతే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తారు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. అప్పటి వరకు వారు మాట్లాడిన మాటలని గంగలో కలిపేస్తూ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అని నిజాలు చెప్తారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. అవినీతి కేసులతో పోటీ పడుతున్న ఈ రాజకీయ నాయకులు ఎప్పటికైనా ఒకటైపోతారు. కానీ నేటి రాజకీయాల వలన ప్రజలు కొట్టుకు చావడం చాలా బాధాకరం. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఈ రాజకీయ నాయకుల గురించి చెప్తూ పోతే మహాభారతాన్నే మించిపోతుంది. ఒకప్పటి నాయకులకు సిద్ధాంతాలు ఉండేవి. నేటి రాజకీయ నాయకులకు సోషల్ మీడియా, పత్రికలు, టీవీ ఛానళ్లు, అవినీతి కేసులు, అక్రమ ఆస్తులు, లెక్కలేని వ్యాపారాలు మాత్రమే ఉన్నాయి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇది నేటి రాజకీయం. ప్రజల కోసం, ప్రజలకై మాట్లాడుతూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.